గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పినట్టుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారన్నారు పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా చేర్చారు రిమాండ్ రిపోర్టులో పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్ తో పాటు ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో చేర్చారు. పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా గ్రామస్తులను ప్రభావితం చేసి గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పినట్టుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారన్నారు పోలీసులు. అయితే రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు చేర్చడం సంచలనంగా మారింది. నరేందర్ రెడ్డికి కేటీఆర్కి లింక్ ఉందని పోలీసులు ఎలా కంక్లూజన్కి వచ్చారు? ఈ కేసులో ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకు కేటీఆర్ పేరుని చేర్చారో రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు ఇదే ఉత్కంఠను రేపుతోంది.